హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బ్రహ్మాండంగా ఉంటారు నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు అనేది కదా మీ అనుమానం, డౌటింగ్. కంగారు పడకండి, నేనున్నాను కదా చూడ్డానికి. ఎవరు బాబు? ఓహో, సీజ్ ద షిప్. అటొచ్చి ఇటొచ్చి శకుని తాత మెడకు చుట్టుకుంది. ఎందుకు ఎవరా శకుని తాత, ఏంటా మెడ చెప్పబోయే ముందుగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ఎవరు ఆ శకుని మామ అంటే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి మెడకి చుట్టుకుంది. ఇప్పుడు కుర్తులో పడ్డ ఎలకలాగా సాయిరెడ్డి ఆపసోపాలు పడతా ఉన్నాడు. ఇదిగో సాయిరెడ్డి, ఏంది కదా కాకినాడ పోర్టు వ్యవహారంలో నీది నీ అల్లుడిదే రోబాబుగా కనిపిస్తా ఉంది. ఎంత తింటారయ్యా, ఏం అరుగుతుంది చెప్పు. అది సరే, ఈ కేవీ రావు ఎవరో నీ బండారం అంతా బయటెట్టేశాడు. ఆ సంగతి ఏంటో మొట్టమొదటిసారిగా చెప్పేయి. మొట్టమొదటిగా కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక బ్రోకర్. చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, మీరు గతంలో కానీ వెళ్ళినట్టయితే 1997వ సంవత్సరంలో ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి, తను ప్రజల సొమ్ము దోచుకోవాలి, విదేశాలకు తరలించాలి, తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో 64 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టరో మహతిర్ మహమ్మద్ అనేటటువంటి గొప్ప మహానుభావుడి కేవీ రావును పట్టుకుని బ్రోకరు అంటా ఉన్నావు. మరి అంబటి రాంబాబు సజ్జల పేరుని నువ్వు మీరంతా జగన్ బ్రోకర్లా ఏంది? కొంపదీసి రేవులో తాటి చెట్టులా వంకర టింకరగా పొడుగ్గా పెరిగావు. ఆవగింజంత అయినా లౌక్యం లేకపోతే ఎట్టా? కేవీ రావుని బెదిరించి మీ సుబ్బుగాడి కొడుకు, అదే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి నడిపిన భాగవతం మీ అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి, అదేలో ఏవో అరవిందో ఎండి, ఆ అరవిందో ఎండి ఆయన నడిపిన కథా వ్యవహారం అంత జనానికి తెలిసిపోయాక నువ్వు వచ్చి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా? ఇదిగో సిగ్గుండక్కర్లేదు. తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది, అంటే క్యాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరు కూడా. కేవీ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ క్యాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీ రావుని సీఎండి స్థానంలో కూర్చునిబెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ, ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుందన్నటువంటిది నా ఉద్దేశం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకలాపాలన్నీ కూడా బయటపడతాయి. మరి జగన్ రెడ్డి, నువ్వు, శరత్చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డి మీరంతా క్యాస్ట్ బడ్డీస్ కాదా? మీరేదో కులమతాలకు అతీతంగా అన్నట్లు బిల్డప్ ఇస్తా ఉన్నావుగా. నీకు ఆ పేరుని గాడికి అంబటి గాడికి పిచ్చిగాని ఎక్కిందా ఏంది? ఏటు సాయి రెడ్డి మాట్లాడితే వాళ్లతో ఎంక్వైరీ చేయించాల్సింది, వీళ్లతో విచారణ చేయించాల్సింది, ఆ షిప్ను వెతకాల్సింది అంటూ మీరు గవర్నమెంట్ లో ఉన్నట్లు సలహాలు ఇస్తారేంది? చండాలంగా మీరు దిగిపోయి 5 నెలలు కాబోతుంది. కొత్త ప్రభుత్వానికి ఎవరిని ఎక్కడ నొక్కాలో, ఏ బోకలో దొయ్యాలో తెలుసు. ఎవరితో కేసులు దర్యాప్తు చేయించాలో మా బాగా తెలుసు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. చంద్రబాబు నాయుడు ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి. అతను తన బ్రదర్ లాగానే మెంటల్గా సెనైల్ అయిపోయాడు. అతనికి మతి భ్రమించింది.
ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క శనైలైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి కాదు, ప్రజల శ్రేయస్సు కాదు, చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. ఇదిగా మోగోడు వచ్చి నా తోడు ఎక్కిరించాడట ఆట ఉంది నువ్వు చెప్పేది. జగను నువ్వు 16 నెలలు చెప్పకూడి తిన్నారు కదా, మరి మీరేంటి క్రిమినల్స్ కాదా? దేశభక్తులా సొల్లు చెప్ప మాకే. అప్పుడే ఏమైంది సూట్ కేసులు రెడ్డి? ముందుంది ముసళ్ళ పండగ, ఒక్కొక్క కేసు బయటకు వస్తా ఉంటది చూడు. అసలు సినిమా పుష్ప 2ను మించిపోయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం, తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది. తామ దాకా పోతే గాని నొప్పి తెలియదు అన్నారు పెద్దలు. నీ దాకా వచ్చేసరికి ఇది సైడ్ ట్రాక్ అయిందా గుంటనాక? అసలు ఇదే మెయిన్ ట్రాక్, రెడ్ బుక్ ట్రాక్. రెడ్ బుక్ ని లోకేష్ ని ఏలం చేశారుగా. అప్పుడే చెప్పాను, నవ్విన నాపసేను పండుద్రా సన్నాసులారా అంటే విన్నారా? అనుభవించండి. క్యూలో మీ అల్లుడు ఆ సుబ్బిగాడు కొడుకు కూడా ఉన్నారట. ఇక మిగిలింది జగన్ రెడ్డి, సాజ్జల గారు, ఆయన గారు సుపుత్రుడు. ఇద్దరికి త్వరలోనే మ్యూజిక్ స్టార్ట్ అవుతుందిలే గాని ఇదిగో చలి ఎక్కువగా ఉన్నట్లుంది. ఇక వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకో. వాంతులు గట్రా చేయించి మాక కసాయి రెడ్డో, జాగ్రత్తగా వెళ్ళిరా.